మన కథలోకి వెళ్తే రవి అనే ఒక కుర్రవాడు చిన్న వయసులోనే జీవితంలో సెటిల్ అవ్వాలని కళ్ళు కంటున్నాడు. తన ఊరిలోనే ఒక పాత ఇంటిని చాలా తక్కువ ధరకే కొన్నాడు. అతని మనసంతా ఆనందంతో నిండిపోయింది. కానీ పాపం రవికి తెలియదు, ఆ ఇంటిలోని అద్దం రవి కోసమే ఎదురు చూస్తుందని. ఆ ఇంటి గాలిలో ఏదో తెలియని బరువు, భయంకరమైన నిశ్శబ్దం ఉన్నా రవి మాత్రం ఆనందంలో మునిగి తేలుతున్నాడు. రవి తనలో తాను ఇలా అనుకున్నాడు, ఇది చూసేదానికి పెద్ద ఇల్లే, లగ్జరీ హౌస్ కాకపోయినా ఇది నా ఇల్లు కదా, నా స్వేచ్ఛ. అనుకుంటూ తలుపులు తెరిచాడు. అనే శబ్దం అతని గుండెను మెలేసింది. అలానే అడుగులు లోనికి వేశాడు. చుట్టూరా దుమ్ము సాలిడతో వస్తువులు సరిగా కనిపించటలేదు. కానీ అతని కళ్ళు మాత్రం ఒక పెద్ద గుడ్డ కప్పిన వస్తువు పైన పడింది. అతను ఎక్సైట్మెంట్ తో అక్కడికి వెళ్లి ఆ గుడ్డను లాగాడు. దుమ్ము పైకి లేవలేవగానే ఆ చీకటి గదిలో ఒక్కసారిగా మెరుపు వచ్చింది. ఇక్కడ ఒక అద్భుతమైన ఫ్రేమ్ ఉన్న అద్దం ఉంది. ఇక్కడ వింత ఏంటంటే ఇల్లంతా దుమ్ము పట్టి ఉన్న ఈ అద్దం మీద మాత్రం ఒక దుమ్ము కణం కూడా లేదు. ఇది ఏది పట్టించుకోకుండానే రవి తన పనిలో నిమగ్నమైపోయాడు. ఆ రోజు సాయంత్రం అనుకోకుండా అద్దం ముందు నిల్చుకుని వెనక్కి తిరిగినప్పుడు అతని ప్రతిబింబం ఒక క్షణం పాటు కదలకుండా ఉన్నట్లు గమనించాడు రవి. ఇప్పుడే మొదలైంది అసలు కథ. రవి అనుకున్నాడు, ఏదో ఇది నా భ్రాంతి, నేను కదిలినా నా ప్రతిబింబం ఎందుకు కదలదు అని. అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఏదో తేడాగా కనిపించేది రవి. అతని బయటికి ఇది ఏదో నా భ్రమ అనుకున్నా లోపల ఎక్కడో భయం మొదలైంది. ఆ రోజు రాత్రి 12 అయింది. పాత గడియారం టిక్ టిక్ మనే శబ్దం చేస్తూ ఉంది. గదిలో నిద్రపోతున్న రవి యొక్క ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. కానీ ఎలా? కళ్ళు తెరిచి. మీకు అర్థమవుతుందా? రవి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు, కానీ అద్దంలో రవి ప్రతిబింబం మేల్కొని ఉంది. మరుసటి రోజు ఉదయం రవి లేవగానే మళ్ళీ అద్దం ముందు నిల్చున్నాడు. అతని ముఖంలో ఏ నవ్వు, ఏ భావం లేదు. కానీ ఆ అద్దంలోని రవి ప్రతిబింబం మెల్లగా, చాలా మెల్లగా నవ్వుతుంది. ఇది క్రూరమైన వెటకారపు నవ్వులా అనిపించింది రవి. ఆ క్షణం రవికి గుండె పగిలినంత పనయింది. షాక్ లో ఉండగా అద్దంలో నుంచి ఒక స్వరం వినిపించింది. అది ఎవరిది? రవి ప్రతిబింబంది. రవి పెద్దగా అరిచాడు, ఎవరు నువ్వు అని. అప్పుడు ఆ ప్రతిబింబం చెప్పింది, నేనే నువ్వు, నువ్వే నేను. తేడా ఏంటంటే నువ్వు బయట ఉన్నావు, నేను లోపల ఉన్నాను. ఇట్లా మాట్లాడుతూ ఉన్న ప్రతిబింబం బయటికి రావడానికి సిద్ధమైంది. రవి భయంతో పరిగెత్తాలని చూశాడు, కానీ కదలలేకపోయాడు. అద్దం నుండి ఏదో శక్తి తనని అద్దంలోకి లాగుతున్నట్లు రవికి అర్థమవుతుంది. కానీ ఏమీ చేయలేక నిల్చునిపోయాడు. కాసేపటి తరువాత రవి మరియు రవి ప్రతిబింబం స్థానాలు తారుమారయ్యాయి. అంటే రవి అద్దం లోపల ఉంది, రవి ప్రతిబింబం అద్దం బయట ఉంది. ఇప్పుడు ఆ ఇంటిలో ఉండేది ఎవరు? ఆ ఇంటి లోపల నడిచేది ఎవరు? అది రవినా లేక రవి ప్రతిబింబమా? ఇప్పుడు ఈ ప్రతిబింబం ఏం చేయనుంది?